Hello everyone, welcome to my channel The Indian Minimalist Girl. Hope you all are doing good. సో ఇవాళ నేను మీకు సమ్మర్ స్పెషల్ 2 ఐటమ్స్ని మీకు పరిచయం చేయడానికి వీడియో చేస్తున్నానండి. సో అవి ఏమిటి అంటే ద్రాక్ష ఐస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అండ్ మోక్టైల్ ఇంట్లోనే ఎలా 5 మినిట్స్లో చేసుకోవాలి. మనకి ఐస్ క్రీమ్స్ అవన్నీ బయట చాలా రేట్ ఉంటాయి అండ్ అన్హెల్దీ కూడా. సో మనం ఇలాంటి ఐస్ క్రీమ్స్ చేసే ఐస్ పాప్సికల్స్ బేస్ లాగా ఉంటుంది, మనకి డీమార్ట్లో అన్ని షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలాంటిది మీరు ఇంట్లో పెట్టుకుని ఉన్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు పెద్దలు ఇష్టపడేలాగా హెల్దీ వర్షన్ ఆఫ్ ఐస్ క్యాండీస్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది లేకపోయినా సరే చిన్న టీ గ్లాస్ లాంటి దాంట్లో కూడా మీరు ఒక ఐస్ క్యాండీ స్టిక్ లాగా పెట్టుకుని చేసుకోవచ్చు. సో దీంట్లోకి ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ గ్రేప్స్తో ఐస్ క్యాండీ. గ్రేప్స్ అనే కాదు, మీరు స్ట్రాబెర్రీస్, వాటర్ మెలాన్, మ్యాంగో ఏమైనా సరే మీరు ఫ్రూట్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను బ్లాక్ గ్రేప్స్ యూస్ చేస్తున్నాను. ఈ బ్లాక్ గ్రేప్స్ ఐస్ క్యాండీ కలర్ఫుల్గాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. ఎగ్జాక్ట్ మీరు బయట ద్రాక్ష ఐస్ కనుక్కుంటారు కదా, అది ఎలా చేస్తారు, ఏ కెమికల్స్తో చేస్తారు, వాటర్ ఏం యూస్ చేస్తారో తెలియదు. బట్ ఇంట్లో మనం ఇలాగా మన చేతులతో చేస్తే మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అండ్ హెల్తీగా చేసుకున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇలాగా గ్రేప్స్ని ఇలాంటి జార్లో కానీ మిక్సీలో కానీ తీసుకొని గ్రేప్స్ టేస్ట్ని బట్టి, అంటే అది పుల్లగా ఉంటే దాని టేస్ట్ని బట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. గ్రేప్స్ చాలా పుల్లగా ఉన్నాయి నాకు, సో నా టేస్ట్ని బట్టి నేను ఇంత షుగర్ యాడ్ చేశాను. అండ్ దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ గ్రేప్స్ అండ్ షుగర్, గ్రేప్స్ అనే కాదు ఏం ఫ్రూట్ వేసుకుంటే ఆ ఫ్రూట్కి టేస్ట్కి తగ్గ షుగర్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో మీరు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బయట సేమ్ ఇదే ఐస్ క్యాండీ మీకు 20 రూపీస్ 30 రూపీస్ అలాగ ఉంటుంది. సో అన్హెల్దీ, ఇది మనీ వేస్ట్ చేసుకుని కొనుక్కుని లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కన్నా కావాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఇలా చేసుకుంటే హార్డ్లీ 10-15 మినిట్స్లో మీకు అయిపోతుంది. ఇలా లిక్విడ్ అయిన దాన్ని మౌల్డ్లో వేసుకొని డీప్ ఫ్రైలో పెట్టుకోవడమే. మీన్ వైల్ ఇక్కడ మోక్టైల్స్ కోసం చూపించబోతున్నాం. మనం రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు ఇలా మోక్టైల్స్ అని చాలా ఉంటుంది. స్టార్టింగ్ ప్రైసే 100 to 150 ఉంటుంది. ఇక్కడ మనకి మాలాస్ కంపెనీలో మోక్టైల్ సిరప్, మాలాస్ అనే కాదు ఏం బ్రాండ్ అయినా సరే మీకు బయట అమెజాన్లో అలాగా మోక్టైల్ సిరప్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, ఎండలోంచి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనకైనా మంచిగా కలర్ఫుల్ రిఫ్రెషింగ్ డ్రింక్ కావాలి అనుకుంటే కొంచెం ఇలా కలర్ఫుల్గా ఇలా మోక్టైల్ సిరప్ కొంచెం వేసుకుని మిగతా దాంట్లో స్ప్రైట్ యాడ్ చేసుకుంటే మోక్టైల్ సిరప్ అండ్ గెస్ట్స్కి మంచిగా కాస్త వెరైటీగా అనిపించే కలర్ఫుల్ వెల్కమ్ డ్రింక్ కూడా మీకు రెడీ అయిపోతుంది విత్ ఇన్ బడ్జెట్. బయట సేమ్ ఇదే మీరు రెస్టారెంట్లో 150-100 తీసుకుంటారు. ఇక్కడ మనకి ఒక మోక్టైల్ సిరప్ బాటిల్ విత్ ఇన్ 200 రూపీస్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ పింగ్ ద ఈ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికి కొంచెం మీరు కావాలి అనుకుంటే సబ్జా కూడా యాడ్ చేసుకోవచ్చు. సబ్జా అన్నది మనకి బాడీని చాలా కూల్ చేస్తుంది. సో ఈ సమ్మర్లో ఎవ్రీ డే మా ఇంట్లో సబ్జా అన్నది ఉంటుంది. సబ్జా సీడ్స్ బాడీని కూల్ చేస్తాయి. సో మీరు జస్ట్ లెమన్ వాటర్ తాగినా ఓన్లీ నార్మల్ వాటర్లో అయినా సరే ఇలా 1 స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్ వేసుకుంటే మీ బాడీకి చాలా మంచిది. సమ్మర్లో హీట్ వేవ్ నుంచి కాపాడుతాయి ఈ సబ్జా అన్నది. అలాగే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే బార్లీ వాటర్, కోకోనట్ వాటర్ తాగుతూ మీ సమ్మర్ని కూల్ చేసుకోండి. సో ఈలోపు మన డీపర్లో పెట్టిన ఐస్ పాప్సికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడీ అయ్యాయి. చూద్దాం ఎలా వచ్చాయి అన్నది. చూసారు కదా, ఇక్కడ ఇలా జస్ట్ 4 hours అలాగా మీరు దీంట్లో లిక్విడ్ పోసుకొని డీపర్లో సెట్ చేసుకుంటే మీకు ఇలాగా మంచిగా కలర్ఫుల్గా, ఇక్కడ మనం గ్రేప్ తీసుకున్నాం కాబట్టి ఇలా కలర్ఫుల్ ఉంది. ఇలాంటి క్యాండీస్ రెడీ అయిపోతాయి. ఎక్కడ బ్రేకేజ్ ఉండదు, ఏముండదు, ఈజీగా తినచ్చు, ఎటువంటి మెస్సీ అవ్వదు. మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు వాళ్ళు కానీ సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీ సమ్మర్ని ఇలాగా. దీంట్లో చాలా షేప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నాది రెక్టాంగిల్ టైప్లో తీసుకున్నాను కదా, మీకు సర్కిల్, ఇలా చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఈ గ్రీన్ కలర్ది గ్రీన్ మాక్టైల్,
దాన్ని కూడా ఈ లిక్విడ్ దాంట్లో వేసుకుంటే ఇలా ఐస్ అయిపోతుంది. దీంట్లో సబ్జా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ గ్రేప్ లిక్విడ్ ఉంది ఆర్ మాక్టైల్ లిక్విడ్ ఉంది, దాన్ని ఐస్ మౌల్డ్స్లో వేసి కొంచెం సబ్జా సీడ్స్ వేస్తే కూడా బాగుంటుంది. సేమ్ అలా మాక్టైల్స్లో గ్రీన్ బ్లూయే కాదు, ఆరెంజ్ ఫ్లేవర్, పైనాపిల్, అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు తీసుకోవచ్చు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా కలర్ఫుల్గా తింటే వాళ్ళు బయటవి అడగరు. మనకి మనీతో పాటు హెల్త్ కూడా సేవ్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.